నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్కి ఆ గ్రామ సర్పంచ్ వచ్చి అన్నాడు, 10th క్లాస్ చదువుతున్న బిడ్డలారా, మీలో ఎవరైతే బాగా చదివి ఫస్ట్ వస్తారో, స్కూల్ ఫస్ట్, 1000 రూపాయలు ఇస్తాను నేను అన్నాడు ఆయన. వెంటనే అందరూ నా వైపు చూశారు, ఎందుకంటే నేను స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ అక్కడ. జాన్ వెస్లీకి 1000 రూపాయలు. 98 నేను 10th పాస్. 1998లో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అందరూ నా వైపు చూశారు. అంటే అర్థం ఏంటంటే 1000 రూపాయలు నాకు ఆల్రెడీ వచ్చేసినట్టే, స్కూల్ ఫస్ట్ కాబట్టి. వెంటనే నేను ఆ సాయంకాలం ఒక బుక్ ఒకటి కొనుక్కొని 1000 రూపాయలు దీన్ని ఎలా ఖర్చు పెట్టాలని పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 చాలా రాసేసాను. ఎందుకంటే ఖచ్చితంగా మనకే వస్తాయి 1000 రూపాయలు అని చెప్పి ఆ మాటలన్నీ రాసుకున్నాను. రాసి ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేశాను. ఎగ్జామ్స్లో 1998 ఎవరైనా 10th చదివే వాళ్ళు ఉంటే జంబ్లింగ్ విధానం అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఒక తెలుగు మీడియం, ఒక ఇంగ్లీష్ మీడియం, ఒక తెలుగు మీడియం, ఒక ఇంగ్లీష్. కాపీ కొట్టడానికి కూడా అవకాశాలు లేవన్నమాట. చాలామంది పాస్ అవుతున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఆ టైంలో. కానీ ఆ టైంలో నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మా హెడ్ మాస్టర్ గారు నన్ను పిలవాలా ఆ ఫేర్వెల్ పార్టీకి. అప్పుడు మా ప్రెసిడెంట్ గారు రావాలా, ఆయన నాకు ఎంత ఇవ్వాలా? 1000 రూపాయలు ఇవ్వాలి. ఫేర్వెల్ పార్టీ అనౌన్స్ చేశారు, అందరూ వచ్చారు, స్టూడెంట్స్ అందరూ. నేను కూడా వెళ్ళాను. మా హెడ్ మాస్టర్ గారు స్టేజ్ మీద పిలిచి నన్ను అభినందించారు. ఈ సంవత్సరం స్కూల్ ఫస్ట్ జాన్ వెస్లీ వచ్చాడు అని చెప్పి చక్కగా అభినందించారు. కానీ నాకు ఏమీ సంతోషం అట్లా. మన దృష్టి అంతా ఎవరి మీద? సర్పంచ్ గారు రావాలి, బాబు ఇదిగోనైనా నేను వాగ్దానము చేసి ఉన్నాను, 1000 రూపాయలు తీసుకొని ఇవ్వాలా, అప్పుడు నేను పుస్తకంలో రాసుకున్నామని నెరవేరాలని. రాలేదు ఆయన. పార్టీ అయిపోయింది. ఇంటికి చాలా నీరసంగా వచ్చాను. ఇలా మర్చిపోయి ఏంటి అనుకున్నాను. మా వాడికి, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, కబురు పెట్టాను, రే ప్రెసిడెంట్ గారు ఒకసారి గుర్తు చేయరా, 1000 రూపాయలు ఇస్తున్నాడు కదా అంటే, నువ్వు వచ్చి ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి ఆయన ఆఫీస్కి వెళ్ళేసరికి ఆ బల్ల మీద కాలు పెట్టుకుని పడుకున్నాడు. లోపలికి వెళ్ళి, సార్ బాబు ఏటా, 10th క్లాస్ ఫస్ట్ స్టూడెంట్కి లేదా ఫస్ట్ వచ్చిన స్టూడెంట్కి 1000 రూపాయలు ఇస్తానని కదండి. నాకేనండి, స్కూల్ ఫస్ట్ నేనేనండి అంటే, ఆయన ఇలా చూసి, అలా అన్నానా అన్నాడు. మొత్తం అయిపోయింది. అలా అన్నానంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళిపోండి అని అర్థం అక్కడ. ఫస్ట్ టైం లైఫ్లో చాలా బాధపడ్డాను నేను. మాట ఇచ్చి తప్పిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసింది ఆ రోజున. చిన్నోడు కాబట్టి వదిలేసాను, కానీ లేకపోతే ఏం చేసేద్దును అతను అనిపించింది. జాగ్రత్తగా ఇంటికి వచ్చి ఆ పుస్తకం చెప్పేశారు, మరి ఏం చేయాలేక. మనుషులు చేసే వాగ్దానాలు అలాగే ఉంటాయి. చాలామంది భర్తలు భార్యలకి చాలా వాగ్దానాలు చేసి ఉండొచ్చు, కానీ నిలబెట్టుకోలేదు. చాలామంది భార్యలు భర్తలకి చాలా వాగ్దానాలు చేసి ఉండొచ్చు, కానీ నిలబెట్టుకోలేదు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి, రాజకీయవేత్తలు ప్రజలకు రాజకీయవేత్తలకి ఎన్నో వాగ్దానాలు. ఇప్పుడు ఇండియా చాలా హాట్గా ఉంది. ఒకటేమో సమ్మరు, రెండవది ఎలక్షన్స్. ఇంకా వాగ్దానాలు రోజుకొక వాగ్దానం. నాకు అనిపిస్తున్న కొంతమంది ఏదో చెప్పేస్తానే ఉన్నారు, ఎందుకంటే ఆ తర్వాత చేద్దాం, లేకపోతే ఏదో మెలిపెట్టేయడమే. మేము అన్నాము కానీ ఇలాంటి వారికి అని ఏదో చెప్దామని ఆలోచనేమో, నాకేం తెలియదు. కానీ రాజకీయవేత్తలు వాగ్దానాలు ఇస్తారు, కానీ తప్పిపోతారేమో. కానీ ఈ భూ ప్రపంచ చరిత్రలో వాగ్దానం ఇచ్చి తప్పిపోనివాడు నా ప్రభు అని యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామపరచండి. He is the one who makes us promises and he keeps them. Not only our God is promise maker, he is the promise keeper. నేను మాట ఇచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? నెరవేరుస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చదవడానికి సమయం లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 చదివితే దానిలో మాట ఏముందో తెలుసా? నేను మీకు నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను గనుక నా చేతిలో నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపనేరరు. ఇంగ్లీష్లో ఎంత బాగుంటుందంటే, నో వన్ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్.